ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. ఈ వారం మనం ధ్యానం చేసుకునిపోయే మరొక నూతనమైన అంశము ధైర్యవంతులైన 80 మంది అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో యాజకుడైన అజర్యా లాంటి వారు దేవునికి కావాలి. అంతేకాకుండా అజర్యా లాంటి వారితో ఆనాడు ఉన్న ధైర్యవంతులైన యెహోవా యాజకులు లాంటి 80 మంది దేవునికి కావాలి. ఇంతకీ యాజకుడైన అజర్యా ఎవరో ముందుగా మనం తెలుసుకుందాం. అజర్యా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా సహాయము చేసెను అని అర్థమై ఉన్నది. అంతేకాకుండా ఈ అజర్యా ఒక ప్రధాన యాజకుడని దినవృత్తాంతముల 1వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోను, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఉజ్జియా ధూపం వేయుటకు ఆలయంలోకి వెళ్ళుటకు తెగించిన సందర్భంలో ఈ యోధారాజైన ఉజ్జియాను గద్దించిన ఒక ప్రధాన యాజకుడిగా ఈ అజర్యాను దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుండి 20 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన యాజకుడైన అజర్యాతో ఉన్నవారిగా ధైర్యవంతులైన యెహోవా యాజకులకు 80 మందిని మనం చూస్తూ ఉంటాం. ఈ 80 మంది యెహోవా యాజకులను ప్రధాన యాజకుడైన అజర్యాను వెంబడి వెళ్ళి యెహోవా మందిరంలోనికి ప్రవేశించారు. అయితే యెహోవా మందిరంలోనికి ప్రవేశించిన వీరందరూ యోధారాజైన ఉజ్జియాను ఎదిరించడమే కాకుండా అతనికి కనువిప్పు కలుగు చేయటకు ఒక సందేశాన్ని ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యోధారాజైన ఉజ్జియాకు హెచ్చరికతో కూడిన సందేశమై ఉన్నది. ఎందుకంటే ఈ యోధారాజైన ఉజ్జియా మనసున గర్వించిన వాడై గర్వపు హృదయంతో నేను ఏది చేసినా పర్వాలేదు, నేను ఏది చేసినా దానికి తిరుగులేదు అని తనకు దేవుని వలన కలిగిన ఆశీర్వాదాలను బట్టి స్థిరపడి గర్వించిన వాడై దేవుని యాజకుల మీదే తిరుగుబాటు చేసిన వారిగా ఈ యోధారాజైన ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంతకీ యోధారాజైన ఉజ్జియా ఏ విధంగా యెహోవా యాజకులైన అజర్యాను ప్రధాన యాజకుని మీదను 80 మంది యెహోవా యాజకుల మీదను తిరుగుబాటు చేసి ఉన్నాడో మనం తెలుసుకుందాం. నేరుగా యాజకుల మీద కాక వారు చేయవలసిన పనిని తాను చేటకు వారి స్థానంలో తాను వెళ్ళుట ద్వారా చేసిన తిరుగుబాటుగా ఈ తిరుగుబాటును మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో ఉజ్జియాతో ప్రధాన యాజకుడైన అజర్యా మాటల్లోనూ అతని వెంబడి వెళ్ళిన 80 మంది యెహోవా యాజకుల మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తే వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేస్తున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగు చేయదని చెప్పగా అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుందంటే, ముందు మన సందర్భ విషయాలు తెలుసుకోకపోతే, ప్రతి వాక్య వచనం యొక్క వివరణను మనం తెలుసుకోకపోతే ఇందులో దాగి ఉన్న దేవుడు కోరే దైవ విధానము, దైవ క్రమము మనకి అర్థము కానే కాదు. గనుకనే ఎంత వివరంగా ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ధూపపీఠం మీద ధూపం వేయుటకు ఎవరు పడితే వారు వెళ్ళకూడదు. ఎందుకంటే ధూప వేదిక ఇది ఆలయంలో లేక యెహోవా మందిరంలోని పవిత్ర స్థలమై ఉన్నది. ఇందులోనికి ప్రవేశించుటకు దేవుడు ఏర్పరచుకున్న యెహోవా యాజకులే అర్హులు, యోగ్యులు. అయితే ఈ అర్హత యోగ్యత దేవుడే ప్రధాన యాజకులకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అద్భుత సత్యాలు మనకి నిర్గమకాండం 30వ అధ్యాయం 7-8 వచనాల్లోనూ, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 40వ వచనంలోను, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 38వ వచనంలోను, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశించి దేవుని పవిత్ర విధానంలో చేయవలసిన దైవ సంబంధమైన ఈ దైవ పనిని వారి స్థానంలో యోధారాజైన ఉజ్జియా చేయుటకు వెలుటను మనం చూస్తూ ఉంటాం. ఇలా చేయుటకు యోధారాజైన ఉజ్జియా వెలుటకు ఉజ్జియాలో కలిగిన విషయాలు ఏమై ఉన్నాయో మనం తెలుసుకుందాం. ప్రధాన యాజకుల కన్నా తానే ఎక్కువ దైవ కృపను పొందుచున్న వానిగా తలంచుటను మనం చూస్తూ ఉంటాం. తానే వారికన్నా ఎక్కువ భక్తిని చేస్తున్న వానిగా తనకు తాను తలంచడమే కాకుండా ప్రధాన యాజకులను వారికి దేవుడిచ్చిన స్థానాన్ని అర్హతను తక్కువగా చూసిన వానిగా ఈ యోధారాజును ఉజ్జియాను మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయ గర్వం మనకు నష్టాన్ని నాశనాన్ని తెచ్చిపెడుతుంది. నేడు కూడా ఇటువంటి ఆత్మీయ గర్వం గలవారిని మనం చూస్తూ ఉంటాం. వీరు చేసే క్రియలు ఎలా ఉంటూ ఉంటాయంటే, ఇటువంటి ఆత్మీయ గర్వం గలవారే ప్రభు సేవకుడు వారిని ఆత్మీయ విధానంలో గౌరవిస్తే వారు మాత్రం కుర్చీలో కూర్చొని అభివాదం చేస్తూ ఉంటారు. అయ్యో, ప్రభు సేవకుడు నా యొద్దకు వస్తూ ఉన్నాడే, ఆయన ప్రభు సేవకుడు కదా, నేను నిలబడి గౌరవించాలి కదా అనే జ్ఞానము లేకుండా కుర్చీలో కూర్చొని ఉంటూ వారు తలలూపుతూ ఉంటారు. పైకి క్రిందకి గర్వపు చూపులు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా తేలిక భావనతో కూడిన చూపులు చూస్తూ ఉంటారు. తక్కువగా చూసే చూపులు చూస్తూ ఉంటారు. దేవుడు తన సేవకునికి ఇచ్చిన గౌరవాన్ని అవమానపరిచే క్రియలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా చదవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. చదివినట్లయితే దేవుడు తన యాజకులకు ఎటువంటి అత్యున్నతమైన స్థితిని ఇచ్చాడో ఇటువంటి గర్వాంధులకు అర్థమవుతుంది. ఏది ఏమైనా నీవు యోధారాజైన ఉజ్జియా లాంటి గర్వపు స్థితి నుండి బయటికి రావాలని దేవుడి అంశ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యోధారాజైన ఉజ్జియా తన పదవిని బట్టి దేవుని విషయంలో హక్కులు ఆధిక్యతలు ఉన్నాయని, నేను ఏం చేసినా పర్వాలేదు కరెక్టే అని తన స్థితిని బట్టి గర్వించి ఈ విధంగా తలంచి ఇటువంటి కార్యాలు చేశాడు. అయితే ఇలా దేవుడు తలంచలేదని తెలుసుకోలేకపోయాడు. ఎవరంటే యోధారాజైన ఉజ్జియా. ఇది ఎటువంటి గర్వం అంటే, తన పేరు ప్రఖ్యాతను బట్టి, అధికారాన్ని బట్టి, పదవిని బట్టి కలిగిన గర్వమై ఉన్నది. ఇది మనుషులను, వారి మనసులను చెడగొట్టే గర్వమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధారాజైన ఉజ్జియా మనసులో కలిగిన గర్వం ఇది స్థిరపడిన తర్వాత గర్వమై ఉన్నది. స్థిరపడక ముందు కొంతమందిలో గర్వం ఉంటుంది. అయితే ఈ స్థిరపడక ముందు కలిగే గర్వం కొంత మట్టుకు ఇతరులు చెప్పే మాటకు విధేయత చూపుతుంది. కానీ స్థిరపడిన తర్వాత కలిగే గర్వం ఎవ్వరి మాట వినదు సరికదా, మంచి చెప్పేవారికి కూడా హాని చేసేదై ఉన్నది. అంటే ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థిరపడిన తర్వాత కలిగే గర్వం ఎంత ప్రమాదకరమైనదో ఎవ్వరి మాట వినదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఇటువంటి స్థిరపడిన తర్వాత కలిగిన గర్వం ఎవరిలో కలిగిందంటే సామాన్యుల్లో కాదు, ఒక రాజులో కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ స్థిరపడిన తర్వాత కలిగే గర్వం మనల్ని చెరిపివేస్తుంది తప్ప బాగు చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థిరపడిన తర్వాత కలిగే గర్వం కలిగి ఉన్న అన్నిటిని బట్టి కలిగే గర్వమై ఉన్నది. అయితే ఇది ఎప్పుడు బయటపడుతుందంటే వారు చేసే క్రియలను బట్టి, వారు తీసుకునే నిర్ణయాలను బట్టే బయటపడుతుంది తప్ప అప్పటి వరకు వారిలోనే ఎవరికి కనబడకుండా నివసించే గర్వమై ఉన్నది. అంతేకాకుండా ఇది ఎప్పుడు ఎలా మనిషిని ప్రవర్తింపజేస్తుందో తెలియని గర్వమై ఉన్నది. అయితే ఇటువంటి భయంకరమైన ప్రమాదకరమైన ఇటువంటి స్థిరపడిన తర్వాత కలిగే గర్వం ఇప్పుడు ఎవరిలో ప్రవేశించింది, ఎవరిలో కలిగిందంటే యోధారాజైన ఉజ్జియాలో కలిగింది. అయితే ఇటువంటి గర్వాన్ని, ఇటువంటి గర్వముతో వెర్రవీగుచున్న బహుశక్తివంతమైన రాజు నిశ్చయించుకొని ఒక విషయమై ముందుకు వెళ్తున్నప్పుడు అతన్ని మందలించడం ఆషామాషి కాదు. అతన్ని మందలించడానికి ఎంతో ధైర్యం కావాలి. అతని తప్పును సమర్థించక తప్పును తప్పుగా చూపించే ధైర్యం కావాలి. ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే దీని తరువాత కలిగే పర్యవసానాలు ఎలా ఉంటాయంటే అతని ద్వారా ఏ శిక్షకైనా సిద్ధపడాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడైన అజర్యాను అతని వెంబడి మందిరం లోపలికి ప్రవేశించిన ధైర్యవంతులైన 80 మంది యెహోవా యాజకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 80 మంది యెహోవా యాజకులు, ప్రధాన యాజకుడైన అజర్యా ధైర్యవంతులై ఉన్నారు. వీరు మనిషి అధికారానికి, మనిషి కలిగి ఉన్న స్థితికి, మనిషి కలిగి ఉన్న ఏవేవో లోక సంబంధమైన తాత్కాలికమైన వాటికి భయపడే యెహోవా యాజకులు కాదు. వీరు ఎటువంటి వారంటే వీరు తప్పును తప్పుగా చూపించే యెహోవా యాజకులు. అంతేకాకుండా నీవు తప్పును చేస్తున్నావని ధైర్యంగా హెచ్చరించే
యెహోవా దేవుని యాజకులు. అంతేకాకుండా తప్పును చూసి మనకెందుకులే అని గ్రుడ్డిగా వెళ్ళే యాజకులు కాదు, తప్పును చూపించి దాన్ని సరిచేసుకోమని హెచ్చరించే యెహోవా దేవుని ఖచ్చితమైన యాజకులై ఉన్నారు. తప్పును అడ్డగించే యాజకులు, ఎదిరించే దేవుని యాజకులై ఉన్నారు. దేవుని పవిత్ర స్థలమును అపవిత్రం కాకుండా దేవుని ఆజ్ఞల ప్రకారమే అన్నీ అక్కడ జరగాలి అని తలంచుచు ఆ ప్రకారమే జరిగేటట్లు చేయొచ్చు దేవుని విధి విధానాల గౌరవాన్ని సన్మానించే దేవుని యాజకులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు దేవుని విధి విధానాల నెరవేర్పు జరుగుటకై పనిచేయవారై ఉన్నారు. దాని విషయమై మరణము వీరు ఎదుట నిలిచి ఉన్న భయపడని ధైర్యవంతులైన యాజకులు ఈ 80 మంది ఉన్నారు. వీరు పిరికి యాజకులు కాదు, పారిపోయే యాజకులు కాదు. దేవుని కార్యాలు దేవునికి విరోధంగా ఎంతటి వారు చేసినా ఒప్పుకొనని యెహోవా దేవుని యాజకులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి యాజకుడిగా నీవున్నావా? ఇటువంటి యాజకుని సంఘంలో ఓ విశ్వాసిగా నీవున్నావా? ఉంటే నీవు ధన్యురాలవు, ధన్యుడవు. ఆనాడు దేవుడు వీరి పక్షంగా ఉండి యోధారాజైన ఉజ్జియా చేయబోచున్నది ముమ్మాటికి దైవ విరుద్ధమైన కార్యమని దేవుడే ఎంచి శాపకరమైన కుష్ఠరోగంతో ఉజ్జియాను మొత్తి ఆలయానికి వచ్చే స్థితి లేకుండా చేసి ఇంటికే తన జీవితాన్ని పరిమితం చేసి ఒక అవమానకరమైన స్థితితో మొత్తి తప్పును తప్పుగా చూపించి హెచ్చరించిన అజర్యాను, ఈ 80 మంది యాజకులను దేవుడు ఇశ్రాయేళ్ల మధ్య రాజు ఎదుట గణపరిచిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవునిచే గణపరచబడాలని ప్రభు సేవకంగా నేను కోరుచు ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ధైర్యవంతులైన 80 మంది అనే అంశ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన ఎన్నో ఆత్మీయ విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరేటువంటి ఆత్మీయ స్థితిలోనికి రాగలుగుటకు మీరే సహాయం చేయండి. నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి నీ ద్వారా గొప్ప చేయబడుటకు, నీ ద్వారా దీవించబడుటకు మీరే సహాయం చేయమని దేవ అంశ సందేశముల ద్వారా మీరే మహిమపరచబడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.